Germanton Hospital pioneers in world-class orthopedic cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. 5 ఏళ్ల 2-3 నెలలు ఆయన చేసినంత పని ఎవ్వరు చేయలే. స్ట్రైట్ ప్రశ్న సార్. హ్మ్. ఆ ఫ్యామిలీని ఇంత ప్రేమిస్తున్నారు. ఓహ్! జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు ఇంతలా చెబుతున్నారు. ఓహ్! ఆయనని ఇప్పటికీ ప్రేమిస్తారు మనస్ఫూర్తిగా మీరు. డౌటే లేదు. అలాంటి రామ్ సార్ హ్మ్. ఈ రోజు జగన్ గారి వెంట ఎందుకు లేరు? వెంటనే ఉన్నానా? ఎందుకు లేను? ఎక్కడున్నారు సార్? ఎవరన్నా అన్నది నేను వెంట లేదని మీరు డిసైడ్ చేస్తారా? వాళ్ళు ఫ్యాక్షన్ వాళ్ళని మీరు డిసైడ్ చేస్తారు. నేను అనలేదు సార్. ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాను, నేను అనడం లేదు. నాకు తెలుసు, నేను రాయలసీమ వాడిగా నాకు తెలుసు. తండ్రిని చంపిన వారిని క్షమించి వదిలేసిన పెద్ద గుణము రాజశేఖర రెడ్డి గారిది. తాతను చంపిన వారు కళ్ళెదురుగు తిరుగుతున్నా కూడా చూసి చూనట్టు వదిలేసిన మరో పెద్ద గుణము జగన్మోహన్ రెడ్డి గారిదని నేను నమ్ముతాను. దాని గురించి ఇంకో మాట చెప్తా క్లోజ్ చేసే ముందు. మైసూరారెడ్డి అన్నగారిని ఒక రోజు ఎయిర్పోర్ట్ లో రాజశేఖర్ అన్న చూసినాడు. ఆయన ఢిల్లీ పోతా ఉన్నాడు. ఢిల్లీ పోతా ఉంటే అటు దూరంగా కనపడినాడు. రాజశేఖర్ అన్న మైసూర్ అన్న ఇద్దరు కలిసి రాయలసీమ యాత్ర చేసినారు. మీకు గుర్తు? చాలా మంచి యాత్ర అది. ఐ థింక్ పాదయాత్రలో మొదటిసారి చేసిన పాదయాత్ర అదే మన రెండు రాష్ట్రాల్లో చేసి రాయలసీమ బాగుపడాలని కోరుకున్నది వాళ్ళిద్దరు. ఇద్దరు సహయోగులుగా నడిచినారు అప్పుడు. సో ఇప్పుడు కనపడినాడు ఎయిర్పోర్ట్ లో. ఇప్పుడు సారు సీఎం, కాంగ్రెస్ సీఎం, ఆయన టీడీపీలో ఉండి ఆడ బయట ఉన్నాడు. ఆయన దూరం చూసి మైసూరాయిట్రా ఆయన మళ్ళా చూడు పిలిచి మైసూరారెడ్డి గారు ఒకసారి ఇటు వస్తారా? అట్లే ఉండదు. ఓ మైసూర్ అన్న అయితే రాపా అని. ఏం రాజశేఖర్ మనం యాత్ర చేసినప్పుడు అనుకునే చేసినావా అని అడిగినాడు. మా నాన్నని చంపిన వాళ్ళు నువ్వు దాచిపెట్టినావా అని అడగలే. మనం ప్రజలకి చేస్తాం అనుకునేవన్నీ చేసినావా అని అడిగితే ఆయన తరల్చుకొని మనం అన్నదానికంటే ఎక్కువ చేసిన వాళ్ళు అబ్బా ఎందుకు ఇప్పుడు నాకు సిగ్గు అవుతా ఉంది అన్నట్టుగా ఉన్నాడు ఆయన. ఆయన అది చేస్తే తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు మైసూరారెడ్డి గారిని కొన్ని సంవత్సరాలు పక్కన పెట్టుకున్నారు సార్, పార్టీలో పక్కనే పెట్టుకున్నారు. సరే అది అయిపోయింది అన్న. పోయి మళ్ళా పోతుంటే కొంచెం దూరం పోయినాక మళ్ళా మైసూరా మళ్ళా పిలిచినాడు. ఏదో జ్ఞాపకం వచ్చింది రాజశేఖర్ అన్నకి. పిలిచి పిల్లలు ఏం చేస్తా ఉండారు అని అడిగినాడు. మరి పిల్లలు పూర్తిగా సెటిల్ అయినారో లేదో ఏందో ఆయన తల ఉంచుకున్నాడు. అంటే నా కాడికి పంపించి నేను చూసుకుంటా. ఏం ఫ్యాక్షన్ అన్నా, గుండెకు వస్తే ప్రేమ రాలుతుందన్నా. ఇది రాయలసీమ, అదన్నా రాయలసీమ రాస్తే అలాంటి ఒక కథ రాయాలా? 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల క్యాంపెయినింగ్ యాడ్స్ చేసిందంతా మీరే సార్. మరి 2019 ఎందుకు చేయలేదంటే ఏం చేశారు సార్? 2019 ముందు ఎవరికి ఇచ్చినారన్నా? మళ్ళీ బాగాలేదని జగన్ రెడ్డి పిలిచి క్లాస్ బీకి పొద్దున్నే ఏం చేయి ఇది అదేందని చెప్పి మీరు ఉండగా ముందుగా వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది అన్న? వాళ్ళని తెచ్చుకున్నారు కదన్నా పీకే గారిని. ఓకే, ఓవరాల్ క్యాంపెయిన్ ఎవరు వచ్చినా పీకే అయినా పెయిడ్ క్యాంపెయినింగ్, వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చిన పని చేస్తారు. కానీ యాడ్ పబ్లిసిటీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టలైన మీరు ఉండాలి. ఇష్టలంతా పక్కన పెట్టన్నా. 2014లో తప్పకుండా గెలవాల్సింది ఆగిపోయి 1.5% ఓటు 5 లక్షల చిల్లర ఓట్లతో వెనకబడిపోయి 60 సీట్లతో బయటపడిన జగన్ రెడ్డి ఒక ఆలోచన ఉంటుంది. మనం ఏదైనా మంచి చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ముఖ్యమంత్రి కావాలి. అది ఫస్ట్. దానికి పీకే గారు స్ట్రాటజీ అంతా చెబుతారు, ఎలా చేయాలి అని నమ్ముతారు. నన్ను ఎట్లా నమ్మినాడన్న? సాక్షిలో ఫీచర్స్ నాకు ఇచ్చినాడు, ఆ టీవీలో కొన్ని కార్యక్రమాలు నాకు ఇచ్చినాడు, నమ్మినాడు అంతే. నువ్వు చేయి, నువ్వు ఏం చేస్తావో నువ్వు చేయి. అట్లాగే పీకే గారిని నమ్మారు. పీకే గారిని నమ్మినప్పుడు పీకే గారు డిసైడ్ చేయాలి ఎలాంటి క్యాంపెయిన్ ఉండాలి, ఎలా చేయాలి, అంతా వారే నిర్ణయం తీసుకోవాలి. అయినా పేపర్లో టీవీలో మనం కావాల్సినంత ఊదరగొడుతున్నాం కదా. మనం ఎక్కడ వదిలేము, మనం ఆ పని చేస్తూనే ఉన్నాం. ఐఎమ్ not justifying or rationalizing the fact that I did not pick up the campaign at the beginning, but I did my bit. And when the campaign was not going in the direction that Jagan sir wanted, he definitely called me in the morning and we did something. Actually everything we did from then onwards. అంతా నేనే చేశాను. అంతా మీరే చేశారు సార్. ఏం చేశారనేది మాట్లాడదాం మనము. రాజశేఖర్ రెడ్డి గారితో ఉన్న పరిచయంతో జగన్మోహన్ రెడ్డి గారు పరిచయం అయ్యారు సార్ మీరు? అంతేగా. అంటే సాక్షిలోకి రాజశేఖర్ రెడ్డి గారి పిలుపుతో వచ్చారా? అంతే. జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న పరిచయం వైఎస్ అన్న పిలిచిన ఆఫీస్కే పిలిచిండ. చెప్పి ఇట్లా జగన్ ఇట్లా మొదలు పెడతా ఉన్నాడు చూడు, నువ్వు రా, ఈ క్రియేటివ్ వర్క్ అంతా చేస్తావు కదా, నువ్వు ఇన్వాల్వ్ అవ్వు అని చెప్పి వైఎస్ అన్న పిలిచినాడన్న. అయితే నాకు వద్దబ్బా, నేను ఇప్పుడు సినిమా చేయాలి, టాస్ అని ఒక సినిమా చేసిన, అది సరిగ్గా ఆడలే,
మన కన్నడ హీరో ఉపేంద్ర ఉపేంద్ర హీరో. గారితో. ఇప్పుడు మనకి మంచి రివెంజ్ ఫార్మాట్ లో ఉన్న మన గెలవాలి ఇప్పుడు. ఈ కుదరదన్నా, ఫస్ట్ టైం జీవితంలో ఓటమి అసలు మిగిలేలా. దీని ముందు అంతకుముందు ఒక సినిమా చేశారు కదా సార్, మీరే దానికి హీరో మీరే డైరెక్టర్ గా. దానికి నంది అవార్డు వచ్చా. ఇది మనోడు మనోడు మంచి మంచి మార్కులు వచ్చినాయి దానికి. ఇదేదో కొంచెం కమర్షియల్ చేస్తే అటు ఇటు పోయింది, ప్రొడ్యూసర్లు ఒకటి అడిగినారు, నేను ఒకటి అడిగిన, ఏదో అర్థం కాలే. మళ్ళా గెలవాలా, తప్పు లేదని చెప్తే రాజశేఖర రెడ్డి నెత్తి కొట్టుకుని చెప్పి, ఏమప్పా సినిమా చేస్తావు, ఎజెండా అంతా వాళ్ళు సెట్ చేస్తూ ఉన్నారు, వాళ్ళు పొద్దున్నే రాస్తారు, ఇక్కడ ప్రాబ్లం చేసినాడు, అక్కడ ప్రాబ్లం చేసినా అంటే అసెంబ్లీకి పోయి నేను సమాధానం చెప్పుకోవాలా, ముఖ్యమంత్రిని నేను. మనకు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ, కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటుంది, సోనియా గాంధీ గారు ఏం ఆలోచిస్తున్నారు, ఈ దేశానికి రాష్ట్రానికి ఏం చేయాలనుకుంటున్నారు మనం చెప్పాలి కదా. నువ్వు ఈ టైంలో నువ్వు ఇప్పుడు రాను సినిమా చేసుకుంటాను అంటే, తర్వాత చేసుకుంటుంది అబ్బా సినిమా, నీకు ఏదైనా కావాలంటే నేను చేసి పెడతా లేపో అని అన్న, నేను చేయనని చెప్పి వెళ్ళిపోయాను. మళ్ళీ పిలిచినాడు, పిలిచి ఇంకోసారి చెప్పినాడు. అప్పుడు కండిషన్ పెట్టిన, 6 నెలలకు వస్తా అని చెప్పిన. 6 నెలలకు వస్తారంటే నగినాడు. ఆయనకు తెలుసు బిడ్డ దిగినాడంటే నా ప్రేమకు వదిలిపోవడానికి. 6 నెలల కండిషన్ అని చెప్పి దిగినా అన్న. దిగి బాగా కలిసి చేసినా. ముందు పేపర్ స్టార్ట్ అయింది, ఇంకా టీవీ స్టార్ట్ అవ్వకపోయా. అది సాయిరెడ్డి అన్నకి అప్పుడు టీటీడీ అది ఇచ్చినారు, మెంబర్షిప్ ఇచ్చినారు. మెంబరా ఏంది, టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చినారు. సో బోర్డు మెంబర్గా ఉండగా ఆయన టీవీ నడపడం కరెక్ట్గా, ఆయన వసూల్ కా బహుత్ సాఫ్ హై ఆద్మీ, కోई गलती नहीं करना जिंदगी में. तो వసూల్ కి పాబందీ కే సాత్ బోలే, హిందీలో మాట్లాడుతున్నాను సరే. ఆ ఆలోచనతో తను ఏమన్నా అంటే, ఈ టీవీ కూడా స్టార్ట్ అయ్యేదాకా రామన్న నేను ఉండమని చెప్పి, 6 నెలలు అయిపోయినాయి కాబట్టి ఇంకొక 6 నెలలు వేసి ఎలక్షన్లు వస్తున్నాయి, నువ్వు చూడు టీవీ స్టార్ట్ చేయండి. టీవీ కూడా స్టార్ట్ అయింది. అట్లా 2 స్టార్ట్ చేయడానికి కారణం, అక్కడ ఒక అవసరం వచ్చింది, ఒక క్రియేటివ్ పర్సన్ చేస్తే బాగుంటుంది. అప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు పూర్తిగా యాక్టివ్గా ఉన్నారు. ఈజ్ డన్ అ గ్రేట్ జాబ్ విత్ సాక్షి. నేను ఫ్యామిలీ అని ఆ పేపర్కి ఫీచర్స్ దానికి పెడితే, పతాంజలి గారు లవో దివ్వమన్నారు. ఏంది రామ్, మనం తెలుగు పేపర్ నువ్వు ఫ్యామిలీ అంటావు, అనుబంధ ఎడిషన్కి ఏమో ఆదివారం దానికి ఫండే అని పెట్టినావు, అవన్నీ నడవని జగన్ రెడ్డి దగ్గర సజ్జల రామకృష్ణారెడ్డిను పతాంజలి గారు ఏదో కాసేపు క్లాస్ పీకినారు. ఆయన ఏమన్నాడు, ఇదే వర్కౌట్ అవుద్దన్నా అన్నాడు, చేసేపో అన్నాడు. అంత ఫ్రీడమ్ ఎందుకు ఇచ్చాడు అంటే, అన్న దెర్ ఇస్ అ వెరీ పాపులర్ సేయింగ్ విత్ జగన్ గారు బిలీవ్స్ కంప్లీట్లీ, విత్ పవర్ కమ్స్ రెస్పాన్సిబిలిటీ. పవర్తో పాటు బాధ్యత కూడా వస్తుందన్న. అండ్ ఏ వ్యక్తి అయితే ఆ పవర్ని బాధ్యతగా వాడుకుంటాడో వాడు కరెక్ట్ అని ఆయన బిలీవ్ చేస్తాడు. లక్కీలీ నాకు ఆ ఆలోచన ఉండింది. నేను ఎప్పుడు కూడా అనుకునేవాడిని అన్న, నాకంటే నేను కూర్చున్న కుర్చీ పెద్దది కాకూడదు. ఓకే, నేను కూర్చోవడం వల్ల కుర్చీకి అలంకారం రావాలి, కరెక్ట్. కుర్చీ వల్ల నాకు అలంకారం ఉండకూడదు. సార్, సో ఐ షుడ్ బి లార్జర్. దట్ ఈస్ ద రీజన్ వై సాక్షి హ్యాపెండ్ ఇన్ మై లైఫ్. యాక్సిడెంట్ అన్న, ప్యూర్ యాక్సిడెంట్, అంతే. అంత డెస్టినీ. సాక్షి ఫ్యూచర్స్ ఇన్ఛార్జ్ గా మీరు ఉన్నప్పుడు ఉదయం లేస్తే సాక్షి ఫ్యూచర్స్ పేజీని మెయిన్ పేజీ కవర్ పేజీగా వేసి అలా ఆ స్టాల్స్ దగ్గర ఇలా వేసి ఉంటే దంతెలకి ఆ ఫ్యూచర్స్ పేజీ చూసి పేపర్ కొనేవాళ్ళు సార్ అప్పట్లో. అంతలా అసలు మెప్పించారు అసలుకి. దీనికంటే కూడా అది జగన్ గారి ఆలోచనే అన్న. జగన్ గారు ఆ టైంలో అనుకుంది ఏంటంటే, అందరూ ప్రతి న్యూస్ పేపరు రాజకీయం రాస్తుంది, వార్తే రాజకీయం, మనం కూడా రాజకీయం రాస్తే అది రాజకీయమే అవుతుంది, పార్టీ రాజకీయమే అవుతుంది. కాబట్టి మనకు గుర్రం కావాలి, ఆ గుర్రం మీద మన ఒపీనియన్ ముందుకెళ్తే బాగుంటుంది. కాబట్టి ఫీచర్స్ అన్నది ఆ గుర్రం అవుతుంది. అది మన పాయింట్ ఆఫ్ వ్యూని ఈ సమాజం కోసం మనం చేయాలనుకుంటున్నది, కాంగ్రెస్ పార్టీ చేయాలనుకుంటున్నది ముందుకు తీసుకెళ్లాలంటే ఈ గుర్రం అవసరం అనుకొని ఆ ఫీచర్స్ అంత స్ట్రాంగ్ చేశారన్న. అది సంగతి. చాలా అద్భుతంగా వచ్చేది సార్ అప్పుడు. అంటే అంతా మేమంతా ఊరికే చేసిన వాళ్ళమన్నా, ఆలోచన అంతా జగన్ గారిది. ఆయన ఏ ప్రాజెక్ట్ అనుకోండి, ఎనీథింగ్ దట్ హీ డస్ ఇట్ మెటిక్యులస్లీ. అన్న వాళ్ళ కుటుంబంలో గుణం ఉందన్న, ఇద్దరు తండ్రికి కొడుకు ఇద్దరికి ఉంది. వయసు అన్న మా ఇంటికి వస్తే అన్న, పోతూ సోఫా సరిగ్గా లేకపోతే కొంచెం స్ట్రైట్ చేసి, ఆ కర్టన్స్ ఆగలేకపోతే కొంచెం స్ట్రైట్ చేసి వెళ్ళేవారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆ ఎమోషన్ని దాదాపు కొన్ని నెలలు మీరు డ్రైవ్ చేశారు సార్ అసలు పూర్తిగా. అసలుకి ఎలా సాధ్యమైంది సార్ అసలు? అదే రాజశేఖర రెడ్డి గారు బొమ్మ పెట్టి ఎలా పూలు పడ్డాము ఇదంతా టీవీలో,
రావడము, మొత్తం ఒక సాక్షి పేపర్లో కూడా ఆయన ఫోటోలు అంటే రావడము. మేమే ఆయన్ని అట్లా ప్రేమించాం కాబట్టి అదేం పెద్ద అంటే దానికి ఒక స్ట్రాటజీ ప్రయత్నం ఏమీ లేదన్న. అంటే ఒక 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 సబ్జెక్ట్ని అన్ని రోజుల పాటు డ్రైవ్ చేయాలంటే ఆ ఎమోషన్ని క్యారీ చేయాలంటే మరి అంత పెద్ద easy. పుస్తకం ఆయన జీవితం సార్. బాబా ఎన్ని చేసినాడన్న. ఏడపోతావు రాజన్ అనేది దాదాపు 5-6 నెలల కొన్ని సంవత్సరాల పాటు అది వచ్చింది కదా సార్. లేదన్న, విజయమ్మ ఫోన్ చేసి 8వ రోజు 9వ రోజు ఆపిచ్చేసింది. సార్. ఈ ఇమోషన్ వల్ల ఎవరికైనా హార్ట్ అటాక్ వస్తుందేమో, ఎవరైనా ప్రాణం పోగొట్టుకుంటారు, ఇంకా ఆపేసే రామని చెప్పారు ఆవిడ. వాళ్ళ గుణం అన్నది అంత పవర్ఫుల్గా ఉన్నా కూడా దాన్ని ఆపేయండి అని చెప్పింది విజయమ్మ. అంటే ఏడపోతావు రాజన్న అన్నది మాత్రం మీ కలం నుంచి జాలువారి అక్షరాలే పక్క. నిజంగా అన్న ఆ రోజు చాలా సంతోషం అది అది జరగడం, అన్నయ్య గారికి అలాంటి నివాళులు ఇచ్చుకోవడం ఈ జన్మలో. సార్. ఇట్స్ డన్. ఎన్ని పూలు తెచ్చి చేయగలుగుతామన్న, అక్షరాలతో చేయగలిగింది చేయలేం. అక్షరం అద్భుతమైన నైవేద్యం. పేపర్ నుంచి సాక్షి టీవీకి సీఈఓగా వచ్చారు కదా సార్. సీఈఓగా వచ్చారు. మీ వాయిస్ ని వినిపించేలా అంతా మోసం వాయిస్. సార్ కంచుకంటాం సార్ అది. అది నాది కాదు కదా, అమ్మ నాయన ఇస్తే జీన్స్ లో వచ్చినాయి మనకి. సార్ సార్ అవి మంది అనుకుంటే పాడైపోతాం. మంది కాదు. కూడా అది కంచుకంటాం సార్ అది. అది నాకు అదే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.